అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్ట కార్తీక్. ఒకప్పుడు నేరం చేయాలంటే చాలా మందిలో భయం ఉండేది, కానీ ఇప్పుడు నేరాలు చాలా ఈజీ అయిపోయినాయి, ఓపెన్గా చేసేస్తున్నారు. నేరాలు చేయటానికి ఒక రాజకీయ పార్టీనే ఉందా అంటే ఉంది అనేటువంటి పరిస్థితిలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తయారయ్యాయి. నేరాలకు నేరస్తులకు కేర్ ఆఫ్ అడ్రస్గా వైసీపీ తయారైందా? ఎందుకు ఆ మాట అంటున్నానంటే, అంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడానికి ఉన్న కారణం పేరు నాని గారు వైరల్ అవుతున్నటువంటి వీడియో నేను మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. అరే చీకట్ల కన్ను కొడితే అయిపోవాలిరా, నోరు తెరిచి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటారు? రప్ప రప్ప అని చీకట్లో జరిగిపోవాలి. తర్వాత మీరందరూ కలిసి పలకరించాలి, ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవరు చేశాడని వెళ్ళండి. చూశారు కదా, ఇక రప్ప రప్ప అనొద్దు, చీకట్లో చేసేయండి. ఏం చేసేయాలి? చంపేయాలా, నరికేయాలా, చింపేయాలా, చెరిపేయాలా? ఏం చేయాలి చీకట్లో? మళ్ళీ బయటకు వచ్చి ఏం తెలియనట్టు ఏమైందిరా, ఏం జరిగిందిరా అని అనాలట. అంటే ఈ మాట యొక్క ఉద్దేశం ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్తే సార్. పేరు నాని గారి ఆడియో విన్నారు కదా, అది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అసలు యాక్చువల్గా వీడియో అది వైరల్ అవుతా ఉంది. అంటే ఇన్నాళ్ళు రప్పరప్ప ఏదో వైసీపీ కార్యకర్తలు తెలిసి తెలవక మెచ్యూరిటీ లేనోడు ఏదో పోస్టర్లు పెట్టాలని అనుకున్నాం. కానీ ఇప్పుడు వైసీపీ నాయకులు ఓపెన్గా డైలాగులు అనేస్తున్నారు. ఎలా చూడాలి? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సిపి అబ్రివేషన్ ఏంటి? వైఎస్ రప్ప రప్ప క్రిమినల్స్ సైకోస్ పార్టీయా? మనకు అదే కనపడుతుంది. అసలు ఆ పార్టీ పేరే రప్ప రప్ప అని పెట్టేసుకోండి. ఇక ఇప్పుడు మీరు వినిపించారు పేరుని నాని. అరే సిగ్గు శరం లేదురా మీకు, మొరిగే కుక్క కరవదు, కరిసే కుక్క మొరగదు, రప్ప రప్ప అని అరుస్తున్నారేంట్రా? చీకట్లో కన్ను కొడితే తెలియకుండా అయిపోవాలా అంటే ఏంటి? ఆ మాటలు ఏంటి? నువ్వు అసలు మాజీ మంత్రివేనా? ఆ రెచ్చగొట్టడం ఏంటి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లోనూ అదే అన్నాడు. ఎవరో విలేకరు ఇట్లాగే అరేంజ్డ్ ప్రెస్ మీటే రప్ప రప్ప అని ఫ్లెక్సీ గురించి మాట్లాడితే ఆ డైలాగ్ పుష్పాది పదే పదే వాళ్లతో చెప్పించుకుని విని ఆనందం. మళ్ళా ఏమయ్యా తప్పేంటయ్యా, సినిమా డైలాగ్ అంటే తప్పేంటయ్యా, రప్ప రప్ప ఏంటంటే తప్పేంటయ్యా అన్నాడు. ఈరోజు ఇతనే కాదు, ఆదిమూలం సురేష్ అతను అక్కడ కొండపిల్ల మాట్లాడుతూ రప్ప రప్ప నరికేయండి. అంటే మీరు మాజీ మంత్రులా లేకపోతే అసలు మీరు అసలు రౌడీలా? అంటే వీళ్ళు ఏ విధంగా రెచ్చగొడుతున్నారు అంటే ఏంటి? ఇప్పుడు రీకాలింగ్ బాబు మేనిఫెస్టో అని ప్రోగ్రాంలు పెడుతున్నారు. బాబు మేనిఫెస్టో రీకాలింగ్ కాదు, వీళ్ళు చేస్తుంది రీకాలింగ్ రప్ప రప్ప. అంటే మీరు 1.0లో రప్ప రప్ప నరికేశారు. 2.0 ఉంటుందంటే ఏదో ఇప్పుడు పేరుని నాని చీకట్లో చేసేది పట్టపగలు మాట్లాడతారేంటి అసహ్యంగా అంటున్నాడు. అంటే ఏంటి? వివేకానంద రెడ్డి హత్య కేసు గుర్తొస్తాం. చీకట్లో అర్ధరాత్రి 2ంటికి 3ంటికి ఆయన నరికి నరికి చంపారు, రప్ప రప్ప కోసేశారు. అంటే అదే మళ్ళీ రిపీటా? ఇప్పుడు రీకాలింగ్ వివేకానంద రెడ్డి మర్డర్. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఈ ప్రోగ్రాం పేరేంటంటే రీకాలింగ్ వైఎస్ వివేక మర్డర్ అని కనపడుతోంది. 7 గొడ్డలి దెబ్బలతో 2 లీటర్ల బ్లడ్ ఏం చేశారు? తుడిచేశారు, చెరిపేశారు. ఆ బ్లడ్ చెరిపేసిన తుడిపేసిన డాక్టర్ని కూడా చెరిపేశారు కదా డాక్టర్ అవినాష్ రెడ్డి. ఏది అసలు వరుస పెట్టి నీకు అనుమానాస్పద మరణాలన్నీ. అవును, 5-6 చనిపోయారు. అవును, గంగాధర్ రెడ్డి కల్లూరు దగ్గర నుంచి నువ్వు మనం లెక్కేసుకుంటా వెళ్తే వైఎస్ అవినాష్ రెడ్డి, వాచ్మన్ రంగన్న, కుట్లు కట్టారు, పూలు చల్లారు, బ్యాండేజీలు వేశారు, హార్ట్ అటాక్ అన్నారు, లేకపోతే అసలు గుండెపోటు కాదు ఏదేది బాత్రూంలో రక్తం వాంతులు అన్నారు. ఏదైనా చేయగల పార్టీ ఇది. అంటే ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఓడించారు? 151 నుంచి 11కి ఎందుకు దిగజార్చారు? ఈ రప్ప రప్ప వల్లే కదా. అదేమంటే లోకేష్ రెడ్ బుక్ అన్నాడు. అంటే ఆ రెడ్ బుక్కిను ఈ రప్ప రప్పకి పోలిక ఏమన్నా ఉందా? అతను ఏంటి? అతను ప్రజాస్వామ్యబద్ధంగా అంబేద్కర్ రాజ్యాంగం ఒక చేతితో పట్టుకున్నాడు, రెండోది అది అమలు చేయని వాళ్ళ పేర్లు ఇందులో రాసుకున్నాను అని చెప్పి ఆ రెడ్ బుక్ ఇంకో చేతితో పట్టుకుని అతను యువగళం పాదయాత్ర చేస్తే, అంటే మీరు జగన్మోహన్ రెడ్డి రేపేదో పాదయాత్ర చేస్తా 27లో అన్నాడు. రప్ప రప్ప యాత్ర
అసలు ఎందుకు ఆ పార్టీకి ఆ పేరే పెట్టేసుకోండి. ఆడెవడ పనికి మాలినాడు ఆ ఫ్లెక్సీ పెట్టడం ఏంటి? అది చూసి మీడియా హైలైట్ చేసేసరికి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో రప్ప అంటే తప్పేంటి అనడం ఏంటి? జగనే అన్నాడు కదా అని చెప్పి ఈ బ్యాచ్ అంతా ఇక ప్రతి చోట ఇదే గోల. జనం అసహించుకుంటున్నారు. అంటే జనం అసహ్యం మీకు పట్టదా? ఇప్పుడు మీరు మర్డర్లు చేస్తున్నారు, మీరు హింస విధ్వంసం ఎంతమందిని చంపారు? అతను ఎవరు? చంద్రయ్య యాదవ్. కోళ్ళపాడులో చంద్రయ్య యాదవ్ ఏంటి జై జగన్ అని లేదని రప్ప. అంటే మళ్ళా ఇంకెంతమంది చంద్రయ్య యాదవ్లు అవుతారు? జగన్ 2.0 అంటే మనకి రప్ప 2.0 గుర్తొస్తుంది. ఇప్పుడు వీళ్ళని నాకు జాలి పడాలో అర్థం కావటం లేదు, అసహించుకోవాలో అర్థం కావటం లేదు. కానీ ఏదేమైనా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా విపత్కర పరిస్థితుల్లో ఉంది అని అర్థం చేసుకోవచ్చా? అంటే రేపు జగన్ 2.0లో ఆంధ్రప్రదేశ్ పేరు మార్చేస్తాడు, రప్ప రాష్ట్రం అంటాడు. ఇప్పుడు ఒక మాఫియా రాజుగా ఆంధ్రప్రదేశ్ని మార్చాడు అని ఎవరు తిట్టారు? మోడీ తిట్టాడు. ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో వరుసపెట్టి ఆ మాఫియాల పేర్లని చదివారు. ఏదో శాండ్, ల్యాండ్, వైన్, మైన్, డ్రగ్స్, గంజాయి, చివరికి ఎడ్యుకేషన్ మాఫియా అన్నారు. వైఎస్ యూనివర్సిటీ కుంభకోణం కూడా బయటకు వస్తుంది సార్. ఇప్పుడు దీనికి మొత్తానికి ప్రధాన సూత్రధారి ఈ రప్ప గోళకు మనకు కనపడుతుంది. ఆ ఫ్లెక్సీ పెట్టినాడు, దాన్ని సమర్థిస్తూ ప్రెస్ మీట్ పెట్టినాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. దీన్ని ఏదో ఎంజాయ్ చేస్తున్నట్టే కనపడుతుంది. అతనికి బూతులు మాట్లాడితే ఆనందం, వికృత ఆనందం. అతనికి ఈ రప్ప భాష మాట్లాడితే ఏంటి ఆనందం? అరే పైశాచిక ఆనందం కనపడుతుంది ఒక రకంగా చెప్పాలంటే. ఇలాంటి పార్టీ ఎందుకు సొంత చెల్లే తిట్టింది, సైకో సైన్యం అని. జగన్మోహన్ రెడ్డిని సైతాన్ సైన్యం అని. అంటే ఈ సైతాన్ల బారి నుంచి రాష్ట్రం విముక్తి చెందుద్దా లేదా? చెప్పాల్సింది ఎవరు? ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీయా? ఆ దేవుడే ఈ సైకోల బారి నుంచి ఈ రాష్ట్రాన్ని విముక్తం చేయాలి. చివరికి సైకోలు ఎక్కడ దాకా వెళ్ళారంటే సోషల్ సైకోలు వాళ్ళ భర్తం పట్టారు, వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. వరుసపెట్టి మనం చూసాం, బోరగడ్డ అనిల్ ఎక్కడో కనపడ్డు, పోసాని కృష్ణమూర్తులు ఎక్కడో కనపడ్డు. అసలు ఆ శ్రీరెడ్డి అంతు లేదా, సుధారాణి ఆఫ్ ద స్క్రీన్ వెళ్ళిపోయారు. ఆ వర్ర రవీంద్రారెడ్డి అసలు పేరే వినపడదు. సోషల్ సైకోల భరతం పట్టారు. ఇప్పుడు ఎవరు? పొలిటికల్ సైకోలు. అంటే వాళ్ళందరినీ జైల్లో పెట్టారు కాబట్టి మమ్మల్ని కూడా జైల్లో పెట్టమనా? ఇప్పుడు ఈ పేరుని నాని, ఆదిమూలం సురేష్, జగన్మోహన్ రెడ్డి ఒక ఉన్మాదం కనపడుతుంది. ఇవాళ ఉన్మాద రహితంగా ఈ రాష్ట్రాన్ని చెయ్యండి అని మిమ్మల్ని 164 సీట్లు ఇచ్చారు. ఎక్కడ జరుగుతుంది? చేస్తున్నారా? చేస్తుంటే ఈ వాగుడు వీళ్ళు వాగుతారా? ఎందుకని వీళ్ళ మీద కేసులు పెట్టలేదు? ఆదిమూలం సురేష్ మీద కేసు ఎందుకు పెట్టలేదు? మరి అక్కడ కొండపిలో మాట్లాడిన దానికి పేరుని నాని ఈ మాట్లాడి పెట్టలేదు. ఈయన మీద కేసు పెట్టడం పక్కన పెట్టండి సార్, మహిళని అత్యంత దారుణంగా మాట్లాడితే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఇంకా అరెస్ట్ చేయలేదు. అరే అటు బూతులు, ఇటు ఈ రప్ప, ఈ రెండే 2 కళ్ళు అన్నమాట వీళ్ళకి. వైఏ గెలిపిస్తాయి అనుకుంటున్నారు. అంటే ఏంటంటే ఒక రకంగా క్రిమినల్స్ని పెంచి పోషించటం. ఈ రాష్ట్రంలో ఈ సైకోలు, ఈ నేరగాళ్ళు, ఈ ఉన్మాదులు వీళ్ళే రేపొద్దున మమ్మల్ని గెలిపిస్తారు అనేటటువంటి ఒక వ్యూహాత్మకంగా వీళ్ళు ఏం చేస్తున్నారు? దాన్ని ప్రజల్లో బలంగా పంపిస్తున్నారు. థ్యాంక్ యూ సార్.